ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ రోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్ర ప్రీతికి శివానుగ్రహం తప్పనిసరి. చంద్ర ప్రీతి ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది, రుగ్మతలు కనుమరుగవుతాయి. మరి 12 రాశుల వారు ఈశ్వరుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సత్వర పరిష్కారాలు పొందడానికి ఎటువంటి సులభ ప్రక్రియలు ఉపకరిస్తాయో, అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. వ్రతాలకి నోములకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అలాగే ముందుగా 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక రుగ్మతలు చంద్రుడి యొక్క ప్రతికూల పరిస్థితుల వల్ల ఏర్పడుతుంటాయి. ఇటువంటి రుగ్మతలను దూరం చేసుకోవటానికి ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, లలితా సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలితాలని కలిగించి మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది ప్రక్రియలు కూడా మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ రోజు మూలా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి. ఆ క్షేత్రాధిపతి అయినటువంటి శనికి ధనస్సు క్షేత్ర స్థితి కాబట్టి ఇది ఆకస్మిక అనుకూల ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి ఛాయాగ్రహం. రేపు పూర్వాషాఢ నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే నామకరణ, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూములు, గృహాల దస్తావేజులు వ్రాయించుకోవటానికి, గృహాలకు సంబంధించిన కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. కంప్యూటర్ కోర్సులు ప్రారంభించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగపరమైనటువంటి నూతన ప్రయత్నాలు నిర్వహించడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వరుడికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార లాభాలను గడించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విద్యార్థులకి ఉన్నత స్థితి లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం
మహిళలు పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా కలిసి వస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని స్థిరాస్తి రంగం వారు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక రుగ్మతలు కనుమరుగవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి నూతన ఆలోచన శైలితో కూడినటువంటి ప్రక్రియలు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు గృహపరమైనటువంటి ఆనందకర సంఘటనలు బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా ఆనందాన్ని పెంచుతాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు స్థిరాస్తి రంగం వారు సవరించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి బలాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనువైనటువంటి మార్గాలు వృత్తిపరంగా లభిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కూడా పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక రంగం వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీటితో అభిషేకించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పితృ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. ప్రతికూల పరిస్థితులు కూడా సమసిపోతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనని మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా అనుకూలిస్తాయి. వ్యతిరేక ఫలితాలతో కూడినటువంటి ప్రక్రియలు స్థిరాస్తి రంగం వారికి ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యార్థులకి నూతన శోభ కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు
ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం, న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ సంబంధ బాంధవ్యాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపారపరంగా ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత గృహపరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి కూడా చిరు సమస్యలు వృత్తిపరంగా కొనసాగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చిరాకులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా మాత్రం ఎదుర్కోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత కూడా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. మహిళలకు గృహపరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి ఉత్తేజం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుని విభూతితో పూజించడం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని పెంచుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ విజయాల ద్వారా లభించినటువంటి ఆనందం బలాన్ని చేకూరుస్తుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విజయాలు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు మహిళలు గృహపరంగా పెంపొందింపు చేసుకోగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అసంతృప్తి సంఘటనల నుంచి బయటికి రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే
నూతన కార్యక్రమాలు గృహరీత్యా కొనసాగుతాయి. వాహన సౌఖ్యం కూడా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రు భీతి పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. నూతన ప్రక్రియల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు కూడా గృహపరంగా ప్రారంభించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు మాత్రం సాధించగలుగుతారు. ఉత్తమ వాహనాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రయాణాల్లో లభించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. సాహిత్య రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా ఏర్పడతాయి. కళారంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. కార్యక్రమ నిర్వహణలో మహిళలు ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి అనుకూల మార్పులు చోటు చేసుకుంటే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి కూడా అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అభిషేకించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో జాప్యాలు కూడా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని పారిశ్రామిక రంగం వారు చవి చూస్తారు. ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. స్థానచలనం వంటివి వృత్తిపరంగా ఉద్యోగస్తులకు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. అయినప్పటికీ అంతిమ విషయాలు పట్టుదలతో సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి చిరు సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సినీ రంగం వారికి యోగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను స్థిరాస్తి రంగం వారు ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు సత్వర
పరిష్కారాలు లభించాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు దూరం కావాలంటే ఇనుప ప్రమిదలో ఆవ నూనె పోసి జిల్లేడు ఒత్తులతో నవగ్రహ మండపంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధనను క్రమం తప్పకుండా 8 శనివారాలు నిర్వహించడం మంచిది. శని విగ్రహానికి మినుములతో పూజించాలి. ఈ ప్రక్రియలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను పరిష్కరింపచేస్తాయి. నోములు వ్రతాలు వీటి మధ్య తేడా ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. జీవితాంతం దీక్షగా దేన్ని పాటిస్తామో అదే వ్రతం. నోము అనేది నియమిత కాలానికి సంబంధించిన దీక్షతో చేసేది. అంటే 16 ఫలాల నోము, ముత్తైదువులకు 16 రకాల పళ్ళు వాయిని ఇవ్వడం పూర్తయ్యాక ఉద్యాపన చేయటంతో నోము పూర్తి అయిపోతుంది. కానీ వ్రతం అటువంటిది కాదు, జీవితాంతం కొనసాగించవలసి వస్తుంది. ఏడాదికి ఒకసారి వినాయక చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతం చేసినట్లే పౌర్ణమి వంటి తిథుల్లో ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు కొందరు. అలాగే యథా క్లేశశ్చ సంభవః అన్నారు. ఎప్పుడు జీవితంలో సంకటాలు ఇబ్బందులు తలెత్తుతాయో అప్పుడు వ్రతం చేయటం మంచిదని పెద్దల నిర్దేశం. వ్రతం నోము ఏదైనా కూడా ధర్మాచరణే ప్రధాన కర్తవ్యం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రతి ఒక్కరూ కూడాను పొందటానికి, ఆ తల్లి అనుగ్రహాన్ని సాధించుకోవటానికి గృహాలలో మంగళకరమైనటువంటి ప్రభావాలు ఏ విధంగా ఆచరించాలో మనకు శాస్త్రంలో చెప్పారు. మీ ఇంట్లో ఉండేటువంటి ఉప్పులో చిల్లర నాణెం వేసి ఉంచటం చాలా మంగళకరం. మీరు బియ్యం నిల్వ చేసేటువంటి డబ్బాలో కాశీ అన్నపూర్ణాదేవి యొక్క చిన్న విగ్రహం బియ్యం నిల్వ చేసేటువంటి డబ్బాలో గనక వేసి ఉంచినట్లయితే చాలా శుభకరమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. శాసిద్ధంగా కాశీ అన్నపూర్ణ దివ్యక్షేత్రాన్ని సందర్శించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ప్రసాదంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి కూడా మనం ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలో వేస్తాం. అలా వేసినట్లయితే ఎప్పుడూ కూడాను ధనధాన్యాలకు లోటు లేకుండా జీవితం గడుస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే ప్రతిరోజు కూడా ప్రదోష కాలంలో సింహద్వారంలోనూ పెరటి గుమ్మల్లోనూ ఆవునేతి దీపాలు వెలిగించడం చాలా మంగళకరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. అమావాస్య నాడు ఉదయం ఉపవాసం ఉండి రాత్రి వేళ భోజనం చేయటం కూడాను ఆ గృహంలో నివసించేటువంటి అందరికీ కూడాను శుభదాయకమే. గోవుకు మేత వేయటం, కుక్కలకు మినప పదార్థాలు, కాకులకు తీపి పదార్థాలు పెట్టడం, ఇలా గనక చేసినట్లయితే శుభదాయకవంతమైన ప్రభావాలు మీ గృహానికి కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, ఉప్పు ఇవి ఎప్పుడూ కూడా వెలితి లేకుండా చూసుకోవాలి గృహిణి. అలా చూసుకోవటం చాలా చక్కటి మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. పుణ్యతిథి నక్షత్రాలలో నదీ స్నానం చేయటం, ప్రతినిత్యం కూడాను మీరు గృహంలో స్నానం చేసేటప్పుడు గంగా స్తోత్రం పఠించడం చక్కటి మంగళకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ముగ్గును బియ్యపు పిండితోనే వేయటం అనేటువంటిది మంగళకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటి యజమాని, యజమానురాలు ప్రతిరోజు కూడా వంటగదిలోనే భోజనం చేసేటువంటి అలవాటు చేసుకోవటం సర్వశుభదాయకం. కనీసం ఇంటి యజమాని కానీ ఇంటి ఇల్లాలు కానీ వంటగదిలోనే భోజనం చేయటం చాలా మంచిది. ఉప్పును ఆహార పదార్థాలతో కాకుండా విడిగా నిల్వ చేయటం మంచిది. అమావాస్య తిథి పూర్తయినాక ప్రతి మాసం కూడాను ఆవు పంచకంతో కనుక గృహమంతా కూడాను సంప్రోక్షణ చేసుకోవటం శుభకరం. ప్రతినిత్యం ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు సింహద్వారం లోపల మాట్లాడే మాట దైవస్మరణగా ఉంటే చాలా శుభకరము. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.
శ్రీరామ శ్రీరామ జయరామ జయరామ ఏవైనా సరే ఆ భగవత్ చింతనా తత్పరతో అడుగు ముందుకు వేయాలి. దైవానికి దీపారాధన పత్తితో చేసినటువంటి ఒత్తులు, ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా ఫలవంతం, శుభకరం కూడాను. నువ్వుల నూనెతో చేయవచ్చు, ఆవు నెయ్యితో చేయవచ్చు, కొబ్బరి నూనెతో కూడా చేయవచ్చు. కానీ ఆవు నెయ్యితో చేయటం సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు చెప్పాయి. గ్రహణ సమయాల్లో మాత్రం పూజా మందిరంలో ఉండేటువంటి అన్ని వస్తువులను శాస్త్రోక్తంగా శుద్ధి చేయటం శుభకరము. సముద్ర నదీ స్నానం దంపతులు ఇద్దరూ కలిసి ఆచరిస్తే అధిక పుణ్యఫలాన్ని ఇస్తుంది. ప్రతి మాసానికి ఒక్కోసారి ఈ విధమైనటువంటి స్నానం చేయటం కూడా శుభకరమే. పెరటి తులసి, ద్వారానికి పసుపు, ముంగిట్లో రంగవల్లులు వాడటం గృహానికి ఎప్పుడూ కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. ఏ గుడికైనా సరే మీరు వెళ్ళినప్పుడు ప్రదక్షిణం, దైవ దర్శనం, తీర్థ ప్రసాదాలు సేవించడంతో పాటు ఆ ఆలయ ప్రాంగణంలో ఆ దైవ నామాన్ని 9 సార్లైనా సరే ధ్యానం చేయటం శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తిరగండి. ఉప్పును పారవేయటం, అప్పుగా తీసుకోవటం, చేతికి అందివ్వటం ఇవన్నీ అమంగళకరములు అంటోంది శాస్త్రం. వాయనంగా పెట్టినవి, దేవుని ప్రసాదంగా ముట్టిన వస్తువులను ఇతరులకు దానంగా మాత్రం ఇవ్వకండి. అలా చేయటం అమంగళకరము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. మంగళకరము, సర్వశుభకరము, అదృష్టదాయిని, ఇంటికి దీపం ఇల్లాలే. ఆమె ఎప్పుడూ కూడాను శుభకరమైనటువంటి ప్రభావంతో ఉండాలి. ఆ ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడాను శుభకరమైన ప్రభావంతో ఉంటే ఆ గృహం దేదీప్యవంతమైనటువంటి లక్ష్మీకళతో విరాజిల్లుతుంది సుమా అంటోంది శాస్త్రం. గృహిణికి చేతికి గాజులు అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. నుదుట ఎర్రటి బొట్టు సౌభాగ్యతత్వాన్ని ప్రసాదిస్తుంది. పసుపు, గంధం, కుంకుమ ఇవన్నీ కూడా మంగళకరమైన ప్రభావాన్ని ఇంటి ఇల్లాలకు ప్రసాదింపబడతాయి. వీటిని పరమ పవిత్రంగా చూసుకోవటం అత్యంత శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మంగళం అన్న పదానికి ఏ ఇంట స్త్రీ పర్యాయ పదంగా నిలుస్తుందో ఆ ఇంటి వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సంపదలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ ఇల్లాలే ఇంటిలో నిజమైనటువంటి మంగళకరంగా భావిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नंदन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेव नंदन श्री वासुदेव गोपाल कृष्ण हरे నీ తనయుల్ అన్నప్పుడు నువ్వు మీ తమ్ముడు ఎలా కలిసి ఉన్నారో, నీకు నీ తమ్ముడి పట్ల అంత ప్రేమ సౌజన్యమూర్తివి కనుక నీ బిడ్డల పట్ల, పాండురాజు బిడ్డల పట్ల భేదభావం లేనివాడివి. మరి చిన్నతనంలోగా పాండురాజు చచ్చిపోయాడు. నిజానికి ముందు దోషం ఎంచాలా కృష్ణుడు. పెంచి పెద్ద చేసిన పెద్దనాన్నవి నువ్వేగా, మామూలు నాన్నవు కావు, పెద్ద తండ్రివి. పెంచి పెద్ద చేసావుగా, హక్కును చేర్చుకున్నావుగా. కాబట్టి వాళ్ళు నీ బిడ్డలు. నీ బిడ్డలు అండంలో ఉన్న అర్థమేమిటి? నీ తనయుల్, వాళ్ళందరూ నీ కొడుకులు కారా? అయినప్పుడు నువ్వు కాదా శాసించవలసినది? తండ్రి శాసకుడు కదా.
మీకు ధర్మం సత్యం అలవాటు కదా, తండ్రి మాట కాదనరు కదా, అంటే ఊరుకోరు కదా. నా మాట కాదనడం ఏమిట్రా, నేను ధార్మికంగా చెప్తున్నప్పుడని నువ్వు అనాలి కదా. నువ్వు అలా నిలబడితే నీ వెనక భీష్మద్రోణులు లేరా? మీరు ముగ్గురు నిలబడితే కాదనగలిగిన ధైర్యం నీ కొడుక్కుంటుందా? అన్ని అందులో లేవా? రాయబారం శ్లేష లోపల, పైకి ఎంత మర్యాదగానో. ఆయన ఎక్కడ వాచికంగా ముందు అసలు పాండవుల వైపు నుంచి మాట్లాడలా, ధృతరాష్ట్రుడి వైపు నుంచి మాట్లాడాడు. అవతల వైపు నుంచి ముందు ఆలోచన చేసి మాట్లాడడం. అసలు అటువంటి వాడి మాటకి ఎదురుండదు. ఎందుకంటే నాకిది అని అడగడు, అవతల వారిని బట్టి అడుగుతాడు. నీతనయుల్ యశోధురంధర శుభశీలురు. దుర్యోధనాదుల్ని తక్కువ చేయలేదు. నీ పిల్లలున్నారే 105 మంది, వీళ్ళు యశో దురంధరులు, అపారమైన కీర్తి గణించిన వారు. ఎప్పుడూ ఎవరికి ఏ మంచి చేద్దామని ఆలోచిస్తారు. నిజంగా వాళ్ళు అలా ఆలోచిస్తారా? దుర్యోధనాదులు. కానీ ఆ కీర్తి కట్టపెట్టాడు పాండవులతో పాటు. కట్టపెట్టి అటువంటి శుభశీలురు. ఈ సుచరిత క్రమమిప్పుడు తప్పనేటికి. ఈ మీ వంశంలో ఇప్పటి వరకు అన్నదమ్ములు దెబ్బలాడుకోవడం అన్నది, అన్నదమ్ములు విడిపోవడం అన్నది, అన్నదమ్ములు పంచుకోవడం అన్నది లేదుగా ధృతరాష్ట్ర మహారాజా. నీ దగ్గర ఎందుకు జరగాలది? అలా పంచి ఇచ్చావన్న మాట, దెబ్బలాడుకున్నారన్న మాట, ధృతరాష్ట్రుడు పెద్ద తండ్రిగా ఉండి బిడ్డలను శాసించనప్పుడు అన్నమాట ఆ అపకీర్తి నీకెందుకు రావాలయ్యా? అంటే నువ్వు కదా శాసనం చేయగలిగిన వాడివి, నువ్వు కదా జోక్యం చేసుకోవాలి, నువ్వు కదా ముందు బాగా వినాలి. విని నువ్వు శాసనం చేస్తే నీ వెనక భీష్మద్రోణులు లేరా? కార్యం జరగదా? ఎంత అద్భుతమైన ప్రతిపాదనతో ప్రారంభం చేశాడో చూడండి. ఒక్క విషయం అర్థం చేసుకో, కలిసిమెలిసి బ్రతకడం చాలా చాలా గొప్ప విషయం. దాని కొరకు సంధి చేసుకోమని నేను మీ అందరికీ కూడా ప్రతిపాదన చేస్తున్నాను. సంధి వలన ఏం జరుగుతుంది అంటే అంతటా ప్రశాంతత ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. 105 మంది కుమారులు రాజ్యములను గెలిచి నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి సింహాసనం మీద నువ్వు ఉండగా ఇంత పరాక్రమవంతులైన కుమారులు అని యావత్ భరతఖండం చెప్పుకుంటుంటే ఎంత తేజోమూర్తివై పరిపాలించవలసిన వాడివి ధృతరాష్ట్ర మహారాజా. ఎంతమంది బంధువులు, ఎంతమంది ఆనందంగా ఉంటారయా. వంశం వృద్ధిలోకి రావాలని కోరుకున్న పెద్ద ఆయన భీష్ముడు అక్కడే ఉన్నాడే, కళ్ళ ముందిలా కొట్టుకుంటుంటే ఎంత బాధపడతాడయా. పైగా అది కేవలము నీ బిడ్డలకో పాండురాజ బిడ్డలకో సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు అది విస్తరించింది. విస్తరించి ఆయన వైపు చాలామంది, మీ వైపు చాలామంది, అందరూ కలిసి యుద్ధభూమికి చేరుకుని దెబ్బలాడుకుంటే, యుద్ధం చేస్తే ఎందరో తెగటారిపోరా? లోకమంతా అశాంతి కలగదా? అందరూ బాధపడరా? దేని కొరకు ఇంత బాధపడవలసిన అవసరం? శాసనకర్తవి నువ్వు లేవా? 105 మంది కొడుకుల్ని శాసించగలిగిన శక్తి నీది కదా, ఎందుకు నీ అధికారాన్ని నువ్వు వాడవు? కాబట్టి పాలు నీళ్లు ఎలా కలిసిపోయి ఉంటాయో, రెండిటిని ఎలా విడదీయలేరో, అలా రెండిటిని కలిపి ఉంచవలసినటువంటి అవసరం నీది కదా. ఇది చాలా పెద్ద మాట అండి, చాలా పెద్ద మాట, సామాన్యమైన మాట కాదు. పిల్లలకి మనం ఏమని నేర్పుతామో అదే పిల్లలకి సంస్కారంగా ఏర్పడుతుంది. ధృతరాష్ట్ర మహారాజా వైఫల్యం ఏదైనా ఉంటే నీదే. అక్కడ ప్రారంభమైన రాయబారం ఎక్కడ పూర్తయిందంటే భీష్మద్రోణుల వంక చూసి రథం ఎక్కుతూ ఒక మాట అన్నాడు, ఆయన తప్పు ఏమీ లేదట, ఆయన సౌశీల్యవంతుడట, ఆయన చేయగలిగిన ప్రయత్నం అంతా ఆయన చేశాట, మీరు విన్నారుగా, అందుకని నేను ఇక్కడ చేసేది లేదు అన్నాడు. ధృతరాష్ట్రుడు అర్థం చేసుకుని ఉంటే ఇంకొకలా ఉండేది కథ. ఎక్కడైనా అంతే, ఒక కుటుంబమైన, ఒక సమాజమైన, ఒక ఊరైన, ఒక రాష్ట్రమైన, దేశమైన సంస్కృతికి పునాది ఎక్కడ ఉంటుంది అంటే ఆ కుటుంబము యొక్క యజమానులలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత సంస్కృతితో ప్రవర్తిస్తారో అంత సంస్కృతితో బిడ్డలు కూడా అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఆ కలసిమెలసి ఉంచడం నీకు రాలేదు ధృతరాష్ట్ర. కాబట్టి అది చేయకపోతే ఇప్పుడు
వాళ్ళిద్దరూ కాదు కలియకుండా ఉండిపోతున్నది, సమస్త భూమి ప్రజలు నశించిపోతారు. ఈ యుద్ధం సామాన్య యుద్ధం కాదు. దీనిలో కోట్ల మంది తెగటారిపోతారు. నీవే బాధ్యుడవైపోతావు, నీదే దోషం అయిపోతుంది. ధృతరాష్ట్ర మహారాజా, నీ వారిని కలిపి ఉంచడం నీకు చేతనైతే అంత పెద్ద యుద్ధం తప్పిపోతుంది. నీ వారిని నువ్వు కలపలేకపోతే నా వల్ల ఏమవుతుందంటే యుద్ధం అవుతుంది. అప్పుడు ఉండేవాళ్ళు ఉండరు, చాలామంది పడిపోతారు. ఈ వినాశనానికి కారణం నేనేం చేస్తానని తప్పుకుంటున్న నీ అసమర్థత అవుతుంది. ఆ స్థానమునందున్నప్పుడు దానికి తగినట్టు బ్రతికి తీరవలసినదే, తప్పదు. ఏమి రాయబారం అండి! అందుకు కదూ శ్రీకృష్ణ రాయబారాన్ని బహుముఖంగా కవులు ఎన్నో విధాలుగా ఎన్నో కోణాలలో చూసి ఎంతో మంది ఆంధ్రీకరించి ఎన్నో రకాలుగా రాశారు. కేవలం ఆ రాయబార ఘట్టానికే పాండవోద్యోగ ప్రయత్నము అని చెప్పి ఆ మహానుభావులు తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి ఎంతమందో పాండవోద్యోగం అన్న పేరుతోటి రాశారు. అంటే కృష్ణరాయబారం అంత గొప్ప సన్నివేశం. అది ఏదో ఇరుపక్షముల మధ్య సంధి కొరకు మాట్లాడిన మాట కాదు. అర్థం చేసుకోగలిగితే సమాజమునకంతటికీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి పాఠం. ఆ పొడమి నాశనం జరగకుండా ఉండాలంటే నీ వారిని నువ్వు అదుపు చెయ్యాలి. ఏముంది, ఆ 5గురిని పిలు, ఈ 100 మందిని పిలు, కూర్చోపెట్టు, ఇలా చూపించు. ఏమనుకుంటున్నావు అను, మాట వింటారు. కాబట్టి నా మాట వాళ్ళు వింటారా అంటావేమో. నేను ఇక్కడికి రాయబారిగా వచ్చాను అన్నప్పుడు నేను వాళ్ళ అభిప్రాయం పట్టుకుని కదా ధృతరాష్ట్ర మహారాజా ఇక్కడికి వచ్చా. పాండవులు ఏం చెప్పారో అది మనసులో పట్టుకుని కదా ఇక్కడికి వచ్చా నీకు చెప్పడానికి. వాళ్ళు నీకేమని చెప్పారో తెలుసా? 5గురు కలిసి ఏకకంఠంతో, విడివిడిగా చెప్పిన మాటలు కావు, ఒక్కసారి ఒక్క కంఠంతో 5గురు కైమోక్షి నీ పాదములకు నమస్కరించి చెప్పిన మాట. పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు, వారి నరసిప్రోచితి శైశవమదిగాగా నడుమ నిష్కారణమా దిగవిడువదగుని పారమొందంగ రక్షింపు గరవమునా. పెద్దనాన్న, మాకు తండ్రి అంత బాగా తెలియడు. మా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. పాండవులు తండ్రి సచ్చిన ప్రజలు, ఈ ఒక్క మాటకి పిలవాలి. ధృతరాష్ట్రుడు వెంటనే లోపలికి రమ్మని పిలవాలి పిల్లల్ని. పిలవకపోగా నేనేం చేస్తానని చెప్పన్నాడు. అందుకయ్యాడు పెనువేప విత్తు. తన స్థానంలో ఉండి తను చెప్పవలసిన మాట చెప్పలా. వారి నరసిప్రోచితి శైశవం అదిగాగా, మేము పెరిగి పెద్దవాళ్ళమయ్యాం, మేమింత కీర్తి ఏదైనా సంపాదించుకున్నామంటే పెద్దనాన్న అదంతా నీ అనుగ్రహం. నువ్వు తండ్రి లేని పిల్లల్ని మమ్మల్ని అందరినీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమతో పెంచి పెద్ద చేసి ఇంత వాళ్ళని చేశావు. నడుమ నిష్కారణమ దిగవిడవదగునే, మధ్యలో మమ్మల్ని ఎందుకు వదిలేస్తావు పెదనాన్న? మీ సంగతి నాకెందుకురా అని ఎందుకంటావు? అలా అనద్దు. ఎప్పటికీ 10,000 సంవత్సరముల తర్వాత కూడా నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు పెద్ద, నీకన్నా మాకెవరూ లేరు. కాబట్టి పారమొందంగా రక్షింపు గర్వమున, ప్రేమతో మమ్మల్ని కాపాడు. తండ్రి అన్నారు ధృతరాష్ట్ర పాండవులు. తండ్రి, నువ్వు ఒకనాడు శాసనం చేశావు. జూదం ఆడినప్పుడు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి రెండన్నావు. తర్వాత కూడా మీకు రాజ్యం ఇవ్వనలేదు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయండి అన్నావు. పెద్దనాన్నగారు మీరు ఏ మాట అన్నారో ఆ మాట మేము తూచా తప్పకుండా అలాగే పాటించి పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత మీరు పిలిచి, ఒరే ఇంకెప్పుడు ఇలా చేయకండిరా అని చెప్పి రాజ్యం ఇస్తారని మేము ఉపప్లావ్యంలో ఎదురు చూశాం. పెద్దనాన్నగారు మీరు మమ్మల్ని పిలవలేదు. ఎందుకు పిలవలేదన్నది తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, మా యందు ఏదైనా తప్పు ఉంటే మమ్మల్ని పిలిచి, ఒరే మీరు ఈ తప్పు చేశారని మీ చూపుడు వేలు చూపించి మమ్మల్ని హెచ్చరించి మాట్లాడండి. తప్పు దిద్దుకొని ఇలా బ్రతకమని చెప్పండి. మీ మాట మాకు శాసనం. మా తప్పు ఉంటే దిద్దుకుని బ్రతుకుతాం పెద్దనాన్నగారు. తప్ప మీరు మాత్రం మమ్మల్ని మధ్యలో విడిచిపెట్టేయద్దు.
మీ శాసనానికి అనుగుణంగా బ్రతికేటటువంటి కొడుకులమే తప్ప మీరన్న మాట కాదని బ్రతికేటటువంటి వాళ్ళం మాత్రం కాదు. ఒక్కళ్ళం కాదు, ఒక ధర్మరాజో ఒక భీముడో చెప్తున్న మాట కాదు. 5 అన్నదమ్ములను 2 చేతులు కైమోడ్చి తండ్రి అని పిలిచి నీకు నమస్కరించి చెప్పుకుంటున్న సందేశం అని చెప్పారు నీ బిడ్డలు. ఆలోచించు ధృతరాష్ట్ర మహారాజా. వాళ్ళు వింటారు. తప్పు చేస్తే దిద్దుకో అని చెప్తే దిద్దుకుంటామంటున్నారు. ఇటువైపు నీ బిడ్డలు వింటారా? ఏం నేర్పావు వాళ్ళకి? వాళ్ళ గౌరవం ఏమిటి? వాళ్ళ ప్రేమ ఏమిటి? వాళ్ళు చూపిస్తున్న సంస్కారం ఏమిటి? కనీసం దానికైనా పెద్ద తండ్రిగా నీ మనసు కదలద్దు. కృష్ణ ఇంకా ఆప్ చేయ మాట్లాడద్దు, నేను చూస్తాను విషయం. వాళ్ళ నీకు శుభవార్త చెప్పి పంపిస్తా భోజనం పెట్టి అనాలా వద్దా? చక్కగా విన్నాడంతే, ఏమీ మాట్లాడలేదు. అప్పుడు కనీసం ఇంత దూరం ఎందుకు వచ్చింది? ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకోవట్లేదు, చెప్పట్లేదు. ధృతరాష్ట్రుడిని జోక్యం చేసుకో, చెప్పు, లేకపోతే సర్వనాశనం అవుతుందని ఇలా వేలెవరు చూపించాలి? భీష్మద్రోణులు చూపించారు. ఏమి నిర్మోహమాటం! కృష్ణుడు అంటే ఆలోచన యందు స్పష్టత కలిగిన వాడు. ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు పరమ ప్రేమగా మాట్లాడతాడు. ఒకటి అన్నాడంటే అది అవతల వాడు అంగీకరించవలసింది. అసత్యమైన మాట మాట్లాడతాడు, సత్యమే మాట్లాడతాడు. అందుకే ఈ పద్యాన్ని మహాభారతంలో ఇప్పటికీ కూడా పెద్దలు ఏమంటారంటే ధర్మానికంతటికీ ఇది కరదీపిక అంటారు. మహాభారత సారమే ఈ పద్యం అంటారు. అంత గొప్ప పద్యంగా చెప్తారు. ఇది కృష్ణ భగవానుడి యొక్క నోటి వెంట వచ్చింది. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులుపేక్షసేసి అది వారల చేటకుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ధృతరాష్ట్ర, ఒక్క విషయం బాగా ఆలోచించు. లోకంలో ధర్మము అధర్మము అని 2 మాటలు ఉన్నాయి. ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఎప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవంతుడు ఆయనని కాపాడుతూనే ఉంటాడు. కానీ ధర్మమునకు పరీక్ష అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకనంటే సారపు ధర్మమును, ఎంత పెద్ద పెద్ద మాటలండి. సమస్త సారము ధర్మమే. అంతా తినక్కర్లేదు, అందులో సారము తిన్నారనుకోండి అంతా తిన్నట్టే. కాపాడగలిగినది అదే. ఈ లోకమునందు సారమేమి? ధర్మానుష్ఠానమే. ధర్మాన్ని మించినది లేదు. విమల సత్యము. సత్యధర్మములు 2 ఉన్నాయే, అద్భుతమైనవి. మారనిది సత్యము, మారేది ధర్మము. మారే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమై నిలబడిపోతాడు. సత్యం అంటే సత్యం శివం సుందరం. పరమేశ్వరుడికి సత్యం అని పేరు. అందుకే సత్యనారాయణ అని పేరు. సత్యవతీదేవి. సత్యం అంటే మారనిది, ఎప్పుడూ అలాగే ఉండునది, దేశకాలముల యందు వికారమును పొందనిది. అదే పరబ్రహ్మము. అది విమలము. దాని యందు ఏ విధమైనటువంటి ఒడుజుడుకులు కాని వికారములు కాని ఏమీ లేవు. వాచికమైన సత్యము కూడా విమలము. సత్యము మాట్లాడిన వాడికి ఎప్పుడూ పరదేవతానుగ్రహం ఉంటుంది. రామాయణంలో రాముడు అంటాడు, సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. సత్యమును విడిచిపెట్టి పరమపదమును చేరలేవు అంటాడు. విమలమైనది సత్యము, సారవంతమైనది ధర్మము. ఈ సారవంతమైన ధర్మాన్ని, విమలమైన సత్యాన్ని ఒకడు పట్టుకున్నాడు. అసారమైన అధర్మాన్ని, మలినమైన అసత్యాన్ని వేరొకడు పట్టుకున్నాడు. ఇప్పుడు ఇద్దరికీ మధ్య కారణం ఉండక్కర్లేదు, అక్కర్లేని ఒరిపిడొచ్చింది. సాధారణంగా ఇటువైపు ధర్మాన్ని సత్యాన్ని పట్టుకున్నవాడు తాను కాలు దువ్వడం, అది వదిలిపెట్టి అసారమైన అధర్మాన్ని మలినమైన సత్యాన్ని పట్టుకున్నవాడే కాలు దువ్వుతాడు. కాబట్టి ఒరిపిడొస్తుంది. ఒరిపిడొచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి స్థితి ఒకటి ఏర్పడుతుంది. సర్వ
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.